ఈరోజు మేము స్వేచ్ఛగా ఎవరైనా వెళ్ళండి, ప్రజాస్వామ్యం ప్రశ్నించండి, ఆన్సర్ చేస్తాం. కానీ ప్రతిపక్ష నాయకుడని చెప్పి ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు, ఒక రాజకీయ పార్టీకి అధినేత, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఈరోజు పరామర్శలని చెప్పి ఎవరికి పరామర్శిస్తున్నావు? ఈ దేశానికి సేవ చేసిన వ్యక్తులు చనిపోతే పరామర్శిస్తున్నావా? లేకపోతే ఎవరైనా సరే సామాన్యులు చనిపోతే పలకరిస్తున్నావా? ఎవరైతే గంజాయి, ఎవరైతే మారక ద్రవ్యాలు తీసుకొని ఈ సమాజానికి చీడ పురుగుల్లాగా ఉన్నటువంటి వాళ్ళని ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు చట్టాన్ని ఉపయోగించి చర్యలు తీసుకుంటే వాళ్ళకు పలకరించడానికి వెళ్ళి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాం. రెండవది, నీ పార్టీ గెలిస్తే డబ్బులు వస్తాయని ఆశపడి బెట్టింగులు కట్టి ప్రజలకు మోసం చేసి బెట్టింగులు అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తులకి పరామర్శల పేరుతో వెళ్ళి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తామంటే ఒప్పుకునే పరిస్థితి